హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఫేవరెట్ మొక్క ఒకటి దొరికింది. అదేంటనంటే వాకుడికాయలు. వాకుడికాయలతో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ది, మెయిన్ పనిచేసేది ఎందుకంటే చాలా వాటికి పనిచేస్తుంది. ఇందులో మీకు ఫస్ట్ వచ్చేసి ఒకటి ఏంటంటే పంటికి పిప్పి పన్ను ఉంటుంది కదా, ఆ పిప్పి పన్ను అనేది చాలా ఈజీగా సింపుల్గా అసలు ఏం లేదు, ఒక్క కాయ నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మీకు పిప్పి పంటలో పురుగుని ఎట్లా తీసేయాలి, దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ఆ మొక్క చూపిస్తాను రండి. వాకుడికాయలు నేను ఇవ్వండి, అక్కడ ఉంది కదా బిల్డింగ్, అక్కడికి పనికి వచ్చాము. అక్కడ నాకు కనబడింది ఆ మొక్క. ఎమ్మటే చాలా రోజులు అవుతుంది. అదేంటంటే ఎండాకాలం బాగా కనబడతాయి. ఇప్పుడు ఎండాకాలం కొద్ది గొప్ప, చలికాలం ఎండింగ్కి వస్తుంది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొక నెలలో ఎండాకాలం వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ చెట్టు కూడా. ఒక కాయలు ఉన్నాయి కొన్ని, అది చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది వాకుడి కాయల చెట్టు. ఇది మనకి కావాల్సింది. ఈ మొక్క కోసం చాలామంది నన్ను వీడియోలు అడుగుతున్నారు. ఇదిగోండి, ఈ వాకుడి కాయలు పచ్చిగా ఉంది. ఇది చూసారు, ఇది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, ఈ కాయలు కొంచెం పండ్లు ఉన్నాయి. ఈ ముట్టుకోవాలంటేనే భయం అవుతుంది. మొత్తం ముళ్ళులే ఉంటాయి. కాయల నిండా, ఆకుల నిండా కూడా మొత్తం ముళ్ళులే ఉంటాయి. చూసారు కదా, ఎల్లో కలర్లో ఉంటాయి కాయలు. ఇదిగోండి, వీటి పువ్వులేమో ఇట్లా ఉంటాయి, వంకాయ కలర్లో ఉండి, ఇక చూడండి ఎల్లో కలర్ లెక్క ఉంటాయి. ఇదే వాకుడికాయల చెట్టు. ఈ చెట్టు కోసం చాలాలో నుంచి తిరుగుతున్నాను. ఎందుకంటే నేను ఎండాకాలం దొరికితేనే నాకు రీసెంట్గా తెలిసింది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీటిని ఎండబెట్టేసుకొని, చెట్టుకి చెట్టు తీసుకుపోయి ఎండబెట్టేసి, కాయలే చెట్టు ఏర్లు దానికి సపరేట్ డివైడ్ చేసి ఎండబెట్టేసుకొని మనం పౌడర్ లెక్క పట్టేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇవన్నీ వాకుడికాయలు చూశారు కదా, ఇవి చాలా గుచ్చుకుంటున్నాయి. వీటిని కొయ్యాలన్నా కష్టమే, కత్తెర ఉండాలి దీనికి. ఎందుకంటే అసలుకి సందే ఉండదు. మొత్తం ఇవ్వండి, మొత్తం ముళ్ళులే ఉంటాయి, ఏమి ఉండవు. ఇక తొడి చివరి దాకా కూడా ముళ్ళులే. చూడండి, ఇదే వాకుడి కాయ. తొడియాలకి అంతే ఉంటాయి ముళ్ళులు, మొత్తం ఈ కాయనడ ముళ్ళులే ఉంటాయి. ఇవన్నీ చూశారు కదా, ఇదే మన వాకుడికాయ. దీన్ని మనకి పిప్పి పన్ను వచ్చినప్పుడు, మనకి నొప్పి అనిపించినప్పుడు ఈ కాయను ఎండబెట్టేసి, చూశారు కదా, ఇదే మొక్క, ఇది కాయ. మనకి పిప్పి పన్ను నొప్పి కనుక బాగా వచ్చినప్పుడు ఇగోండి ఈ కాయని ఎండబెట్టేసుకోవాలి. మనం మామూలుగా దొరికినప్పుడు తీసుకొని ఎండబెట్టేసుకొని చూశారు కదా, ఈ కాయ పొడి అంటే చూర్ణం, ఈ పొడిని పిప్పి పంటు ఆ బెజ్జం లోపల పెట్టేసేయాలి. అది పెట్టుకోవచ్చు. దీని చెట్టు ఏరు ఉంటుంది కదా, ఏరు కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ చెట్టు ఏర్లు ఇగో ఇక్కడ ఉన్నాయి, లోపల గుచ్చుకుంటున్నాయి. ఏరు ఇదేం చేయాలంటే మామూలుగా నీళ్ళు పోసేసి కొంచెం నానబెట్టిన తర్వాత తీసేసి ఇట్లా పెట్టి ఏదైనా క్లాత్ లాంటి చుట్టేసుకొని చేతికి గుంజితే వచ్చేస్తుంది. ఆ ఏరును కూడా జాగ్రత్త పెట్టిన, ఆ ఏరును కానీ వీటి కాయను కానీ, ఈ రెండిట్లో వాకుడికాయలు, ఈ రెండిట్లో ఏదైనా కానీ పంటికి పెట్టేసుకుంటే ఎమ్మటే వితిన్ సెకండ్లో పిప్పి పంటి నొప్పి అనేది దెబ్బకే తగ్గిపోద్ది. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ మనకి వాకుడికాయల చెట్టు. చాలా అవుతుంది దీన్ని చూసి కూడా, దీనికోసం చాలా తిరుగుతున్నాను. ఇదిగోండి వాకుడికాయల చెట్టు. పిప్పి పంటికి ఇది నెంబర్ 1 పనిచేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చూశారు కదా వాకుడికాయల చెట్టు. మనకి ఇది పిప్పి పంటికి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే చెప్పాను కదా, వీటి కాయను కానీ, ఈ వాకుడి కాయలు కానీ, వాటి ఏరు కానీ, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఎండబెట్టేసి ఆ చూర్ణం తీసి, అంటే పొడి ఎండబెట్టేసుకొని నూరుకున్న పొడి అది తీసి నూరుకొని, మనకి పిప్పి పంట ఉంటుంది కదా, పిప్పి పంట సైడ్కి ఎక్కడైనా ఉన్నా కానీ ఎమ్మటి ఈ పొడి పెట్టేసేయండి. ఉట్టిగట్ట చేతిలో కొంచెం ఇట్లా తీసేసుకొని ఇట్లా అదిం పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండండి. ఆ పిప్పి పంటలో ఉన్న పురుగు అనేది ఖచ్చితంగా చచ్చిపోతుంది.
ఓకేనా? ఇదే మనకి వాళ్ళ వీడియో. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, అట్నే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనేది కూడా నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.